ఈ రోజు చాలా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే దేశ రాజధానిలో ఎన్నికల ఫలితాలైతే చాలా ఉత్కంఠ రేపుతున్నాయని అనుకోవాలి. గెలుపుపై బీజేపీ ఆ పార్టీలు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వేలన్నీ కూడా కమలం పార్టీకి చేకొట్టాయి. అయితే బీజేపీ మీడియాను మేనేజ్ చేసిందని ఆప్ అయితే కౌంటర్ ఇచ్చింది. హ్యాట్రిక్ ధీమాలో మఫ్లర్ మ్యాన్ ఈసారి మాదే గెలుపని బీజేపీ నాయకులైతే అంటున్నారు. అలాగే ఢిల్లీ బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా పలు సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2015లో చూసుకున్నట్లయితే ఆప్ 67 సీట్లనైతే కైవసం చేసుకుంది. 2020లో చూసుకున్నట్లయితే 62 స్థానాలను గెలిచిన ఆప్ ఇప్పుడు తన బలాన్ని పెంచుకుంటుందా లేదా సర్వేలు తేల్చినట్లు బీజేపీ పుంజుకుంటుందా? ఆప్ బీజేపీ మధ్య కాంగ్రెస్ కీలకంగా మారిపోతుందా? దేశ రాజధాని ప్రజలు ఎంచుకున్నది ఎవరిని, ఢిల్లీ సుల్తాన్ అవబోతున్నది ఎవరు అనే ప్రశ్నలు అయితే చాలా ఉత్కంఠ రేపుతున్నాయి. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో చాలా ఉత్కంఠమైన పరిస్థితులు నెలకొన్నాయని అనుకోవాలి. త్రిముఖ పోటీ అంటే గతంలో ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీ, ఇప్పుడు త్రిముఖ పోటీ కాస్త ద్విముఖ పోటీయా అన్న క్వశ్చన్కి అయితే వచ్చేస్తుంది. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మూడు కూడా పోటీ పడుతున్నాయి. ఎక్కువగా త్రిముఖ పోటీ అని అనుకున్నారు, కానీ అది ద్విముఖ పోటీకే పరిమితమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలా అంటే అటు బీజేపీ ఆప్ మధ్య నువ్వా నేనా అనేటట్టుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సర్వేలన్నీ కూడా అటు కమలం పార్టీ వైపే ఉన్నాయి, 2 సర్వేలు మాత్రమే ఆప్ వైపు ఉన్నాయి. ఎందుకని అంటే గతంలో 2 పర్యాయాలు ఆప్ అయితే కైవసం చేసుకుంది. మూడోసారి కూడా గెలిస్తే కనుక మూడోసారి కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఆశలతో అయితే ఆప్ నేతలు ఉన్నారు. కానీ ఈసారి బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి స్పష్టంగా సర్వేలు అయితే చెబుతున్నాయి. చూడాలి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. నిజంగా సర్వేలు చెప్పినట్లుగానే బీజేపీ కైవసం చేసుకుంటుందా లేదా ఆప్ మళ్ళీ తనే కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొడుతుందా అనేది ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నం అవుతుంది. మొత్తంగా మనతో మాట్లాడడానికి ఈ డిబేట్లో పాల్గొనేందుకు బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి గారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సునీత గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజైతే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఢిల్లీకి సంబంధించి చాలా ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? అసలు బీజేపీ ఎన్ని స్థానాల్లోకి ముందుకెళ్లే అవకాశం ఉందనుకుంటున్నారు? నమస్తే మేడం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి మరియు బీఆర్కే న్యూస్ అండి. హలో, చిన్న బీఆర్కే న్యూస్. ఓ సారీ, బీఆర్కే న్యూస్. మేడం, అయితే నేను అనేది ఏంటంటే మేడం, ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో మనం నిన్న అన్ని సర్వేలు చూసాం. ఆల్మోస్ట్ ఆల్ 1-2 తప్ప మొత్తము బీజేపీకి పట్టం కడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. రెండోది ఏంటి అంటే మేడం, ఎక్కడైతే కేజ్రీవాల్ గారు మేము 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు, ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా అవినీతిని తూడ్చిపెట్టి పొరకతో తూడ్చేస్తానని చెప్పి చీపురు గుర్తుతోటి ముందుకు వచ్చిండ్రు, అది ప్రజల మధ్యన ఆ నమ్మకాన్ని కోల్పోయినారు. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మేడం, ఏదైతే ఇప్పుడు లిక్కర్ కుంభకోణం కానివ్వండి, వేరే ఇంకా చాలా కుంభకోణాలలో ఇరుక్కొని పోయారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే జైలుకి వెళ్ళిన పరిస్థితి, వాళ్ళ మంత్రులంతా జైలుకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాము. దాని దృష్టితోనే ప్రజలకు విసుగు వచ్చేసింది. ఏదైతే వాళ్లకు ప్రజలకు ఇస్తున్న ఆరోగ్యము ఏదైతే ఉందో ఇవన్నిటి స్కూల్స్, ఉచిత స్కూల్స్ అని, ఉచిత వైద్యం అని చెప్పేసి, రోడ్లు అని చెప్పేసి, యమున ప్రక్షాళన అని చెప్పేసి, కాలుష్యం కోరల నుంచి నేను ఢిల్లీని కాపాడుతానని చెప్పేసి, నేను ఆద్మీని అని చెప్పేసి, పేదల పక్షాన పోరాటం చేస్తానని చెప్పి చాలా వాగ్దానాలు చేసి వచ్చిండ్రు. కానీ నేను ప్రభుత్వ సొమ్ము ముట్టను, ప్రభుత్వ అధికార కారులో తిరగను, ప్రభుత్వ భవనాలలో నేను నివసించను, నేను ఒక సామాన్యుడిని అని చెప్పేసి ప్రజలలోకి వచ్చి ఇప్పుడు ఏం చేసినాడు మనం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పెట్టి, ఏదైతే అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చెప్పి ఈరోజు అవినీతి కుంభకోణాలలోనే మునిగిపోయి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిగా మనం చూసాము. దాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు మీరు చెప్పండి? ఖచ్చితంగా తిరస్కరిస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇది మూడోసారి ఎలక్షన్లలో కూడా మేము గెలవడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడు పర్యాయాలలో దాదాపు 11 సంవత్సరాలు ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చి ఏ ఒక్క స్కాములు కానీ ఏది కానీ చేయలేదు. రెండోది ఏంటి అంటే
ఏదైతే మేము మేనిఫెస్టోలు పెడతామో, ఏదైతే చెప్తాడో మోడీ గారు అది చేస్తారని ప్రజలలో నమ్మకం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలు ఇవాళ బీజేపీ పక్షాన్ని నిలబడతారనేది మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఇంకొకటి మేడం, అన్ని అబద్ధాలు చెప్పేసి మనకు ఎలక్షన్ల ముందల ఏ విధంగా మాట్లాడిండ్రు అనేది కూడా ప్రజలు చూస్తారు మేడం. మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు, జనరల్ ఎలక్షన్లప్పుడు పేరోల్ మీద బయటకు వచ్చి కూడా ప్రజలకు చెప్పాడు, నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టారు, నన్ను హింసించారు, అది చేశారు, ఇది చేశారని ఎన్నో అబద్ధాలు చెప్పారు. అయినా కూడా ప్రజలు నమ్మలే. ఢిల్లీలో మొత్తం ఉన్న 7 సీట్లు మొత్తం మా భారతీయ జనతా పార్టీకి కట్టడం జరిగింది. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిండు. బయటకు వచ్చినాక కూడా ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలకు విసుగొచ్చింది మేడం ఆయన చెప్పిన అబద్ధాలు వినలేక. ఎవరైనా ఇప్పుడు ఒక ప్రజా బాహుళ్యంలో ఉన్న పార్టీ మాది, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ యమునా నదిలో విషయం కలుపుతారా మేడం? అది చెప్పడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. వినే వాళ్లకు ఇది ఎంత అబద్ధము అనిపిస్తుందా, అనిపించట్లేదా? ఇంతకంటే ఘోరమైన అబద్ధాలు ఏమన్నా ఉంటాయా? ప్రజలు ఏమన్నా చిన్నపిల్లలా? ప్రజలు ఎంతో వివేకంతో ఓట్లేస్తున్నారు. ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి. అలాంటి ప్రజల మధ్యలో ఉన్న పార్టీని, కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఉన్న పార్టీని ఈ యమునా నదిలో విషం కలిపిరు, ఢిల్లీ ప్రజలని భారతీయ జనతా పార్టీ చంపేస్తుంది, ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు మొత్తంగా అంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ప్రజలు నమ్మి మిమ్మల్ని ఆదరించే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా. ఎస్ మ్యామ్. కేంద్ర ప్రభుత్వంలో మనకు మోడీ గారు ఇప్పుడు 11 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా మనకు ఒక స్కామ్ కనపడిన సందర్భం లేదు మేడం. మంత్రులు కానివ్వండి, మా ప్రభుత్వం కానివ్వండి, ఏదైతే ప్రజల వెల్ఫేర్ కోసము, ప్రజల బాగు కోసము, దేశ సౌభాగ్యం కోసము, మన దేశ డెవలప్మెంట్ కోసము, ప్రపంచ దేశాలలో మన దేశాన్ని ఏ విధంగా ఇప్పుడు ఏ స్థాయిలో పెట్టారో, విశ్వగురుగా ఏ విధంగా మలిచారో మన ప్రజల ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మేడం. ఇంకా వాళ్లకు డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే ఈ ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని, ఢిల్లీలో ఉన్న కాలుష్యం కోరల నుంచి మేము రక్షించబడతామని చెప్పేసి, మనకు రేపు ఉద్యోగాలు రావాలన్నా, మనకు విద్య రావాలన్నా, వైద్యం జరగాలన్నా, మన పిల్లలంతా బాగుండాలన్నా, ఈ దేశం సురక్షితంగా ఉండాలన్నా, మనం ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెడితే బాగుంటుందో అనేది వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకున్నారనే నేను అనుకుంటున్నా మేడం. అంటే ఇక్కడ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అధికారం సొంతం చేసుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతుంది, వారికి మంత్రి పదవులు చూపిస్తుంది, నగదు ఇస్తానని చెప్పేసి అంటుందని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మీరేమంటారు? ఎప్పుడు అడ్డదారిలో వెళ్ళి మన రాజ్యాధికారం తీసుకొచ్చుకోవాలని, ఎప్పుడు అడ్డదారిలో వెళ్ళి ప్రభుత్వంలోకి రావాలని బీజేపీ పార్టీ ఎప్పుడు ప్రయత్నించలేదు మేడం. ఒక్క ఓటుతో కూడా మేము ప్రభుత్వాన్ని పడేసుకున్న పార్టీ మేడం మాది. ఒక్క ఓటు మేము కొనుక్కుంటే మేము ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్ళం మేడం. అయినా కూడా మేము అలాంటి అవినీతికి పాల్పడలేక, అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక కూడా మేము ఆ రోజు ప్రభుత్వాన్ని కూడా వదిలేసుకున్న సందర్భం మా భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక గొప్ప ఇది మేడం. అలాంటప్పుడు ఈ ఢిల్లీ ఎలక్షన్ల కోసం అవినీతికి పాల్పడము, పక్కదారులు పట్టడము, ఏవేవో చెప్పడం అనేది మాకు సాధ్యం కాదు మేడం. ఎందుకు అంటే ఢిల్లీ ప్రజలు మొన్న జనరల్ ఎలక్షన్లో కూడా చూసినాం మేడం. ఈయన ఎన్ని చెప్పినా, ఈయన ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఈయన ఎంత నేను శీలవంతుణ్ణి, నేను ప్రతిభతని, నేను శీలవంతుణ్ణి, నేను ఎక్కడ నేను అవినీతి చేయలేదు, నేను అవినీతికి ఆమెడ దూరం ఉన్నా అని చెప్పి అక్కడ శీష్ మహల్ కట్టుకున్నా కూడా, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నా కూడా, పంజాబ్ నుంచి 40 మంది పోలీస్ ఆఫీసర్లను తెచ్చి రక్షణ పెట్టుకున్నా సరే, ఇన్ని చేసినా ప్రజలు గమనిస్తున్నారు మేడం. ఎవరు ఆయన ఎలక్షన్లలో ఒక ఆమ్ ఆద్మీ మనకు ప్రజలలోకి వచ్చిండు, ఎలక్షన్లలో కంటెస్ట్ చేస్తుండు, మనం అవినీతిని పారదోలుతా అంటుండని చెప్పి మన రాష్ట్రం నుంచి కూడా చాలా మంది యువకులు పోయి, అప్పుడు ఆఫీసర్లు పోయి, ఎక్కడ దేశమంతా ఉన్న ఆఫీసర్లు పోయి ఆయనకు ప్రచారం చేసి గెలిపించిండు మేడం. ఈ రోజు వాళ్ళు ఎవ్వరు ఆయన పక్కన లేరు, ఆయన ఎమ్మట్లేరు. ఇప్పుడు ఆయన మంత్రులందరూ ఆయన పార్టీల నుంచి వెళ్ళిపోయారు, ఆయన ఎమ్మెల్యేలంతా ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినారు, యువకులంతా ఆయన పార్టీల నుంచి వెళ్ళిపోయినారు. ఎందుకు అంటే ఈయన చేసే అవినీతి భరించలేక, ఈయన చెప్పే అబద్ధాలు భరించలేక వెళ్ళిపోయారు. అంతేగాని ఎక్కడ భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పలేదు, అబద్ధాలు మాటలు చెప్పి ప్రభుత్వానికి రాలేదు మేడం.
ప్రజాస్వామ్యయుతంగా మా పార్టీ ముందరికి వెళ్తుంది మేడం ఎప్పుడైనా. ఇప్పుడు మనకు ఆల్ సర్వేస్ చెప్తున్న ప్రకారము నేను కూడా ఢిల్లీలో దాదాపు ఒక 3-4 రోజుల నుండి ప్రచారానికి తిరిగి వచ్చినాము. అక్కడ ప్రజల మనోభావాలని అక్కడ ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే మేడం మేము 50 పైకి సీట్లు మాకు వచ్చేటట్టు కనిపిస్తుంది మేడం. ఎందుకు అంటే ప్రజలు విసుగు చెందారు మేడం. వీళ్ళ అబద్ధాలతోని ఏదైతే ప్రజా ఆరోగ్య కేంద్రాలను పెట్టారు, ప్రజల కోసం అది ఇదని ఏదేదో చెప్పారు, ఇవన్నీ ఏవి జరగలేదు. ఆయన మాత్రము అన్ని చేసుకున్నాడని చెప్పేసి ప్రజలలో ఒక విసుగు వచ్చింది మేడం. దాంతో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ప్రజా మహిళా హాస్పిటల్స్ క్లినిక్స్ పెట్టి వాటిలలో కూడా అవినీతి చేయడం, విద్యా వ్యవస్థలో అవినీతి చేయడం, ఆయన మినిస్టర్లు చాలా వరకు అందరూ దాదాపుగా చాలా వరకు అరెస్టులు కావడం, అవినీతి కార్యక్రమాలలో జైల్లోకి పోవడం ఇవన్నీ చూశారు మేడం. ఇంకా ఈయన మాటలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు కేజ్రీవాల్ గారిని ఇంటికి పంపించాలని. ఓకే, అంటే ఆపిచ్చిన మేనిఫెస్టోని చూసినట్టయితే కనుక చాలా మేనిఫెస్టో ఉంది, మీరు చూసే ఉంటారు ఆ మేనిఫెస్టో సంబంధించి. సో అవి అమలయ్యే సాధ్యమయ్యే హామీలే అంటారా ఆ మేనిఫెస్టోకి సంబంధించి? మేడం ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది పేదల పార్టీకి వచ్చింది. నేను కరెంట్ ఇస్తాను, నేను వైద్యం ఇస్తాను, విద్య ఇస్తాను, పొల్యూషన్ లేని వాతావరణం ఇస్తాను, నీటి కాలుష్యము తగ్గిస్తాను, ఇవన్నీ ఎన్నో చెప్పిండ్రు మేడం. చెప్పాల్సిన ఎన్ని చెప్పొచ్చారు. ఇప్పటికి ఏది చేసిన సందర్భం వాళ్ళకి చూసిండ్రు. ఊరికే ఇస్తే అయిపోదు కదా మేడం. అక్కడ ఇస్తారా ఇవ్వరా అనేది ప్రజలలో ఒక భావన రావాలి. ఇతను వస్తే మాకు బాగు జరుగుతుందని వాళ్ళు నమ్మాలి. 2 సార్లు నమ్మి చూసిండ్రు, దోకా చేసిండ్రు. మన తెలంగాణలో మాదిరి 6 గ్యారంటీలు అని చెప్పేసి ఏ విధంగా ఊదరగొట్టిండ్రు అక్కడ కూడా ఊదరగొట్టిండ్రు. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు మేడం. ప్రజలు ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. నానా పులి వచ్చాను 4 సార్లు నమ్మరు కదా మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, ఈసారి ఎలాగైనా సరే బీజేపీ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి, అంటే సర్వేలు చెప్పిన దాన్ని బట్టి మీరు అంచనా వేస్తున్నారా, లేదంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడిందంటే వాళ్ళ నాడిని బట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? మేము ప్రజల్లోకి మామూలుగా కాదు మేడం, గడపకు వెళ్ళడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. మేము వచ్చేసి బూత్ కమిటీలు వేసుకోవడం జరిగింది. బూత్ లెవెల్లా కార్నర్ మీటింగ్స్ పెట్టినాం, చిన్న మీటింగ్స్ మేడం. మనం ఏదైతే వెజిటబుల్ మార్కెట్ ఉంటుందో ఆ కార్నర్ మీటింగ్స్, మేము ఏదైతే చిన్న ఇడ్లీ బండ్ల షాపులు ఉంటాయో అట్లా మొత్తము గ్రౌండ్ లెవెల్ వరకు మా ప్రచారాన్ని తీసుకుపోగలిగాము. గ్రౌండ్ లెవెల్ వరకు మనము డబుల్ ఇంజన్ సర్కారు వస్తే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఢిల్లీ ఏదైతే సమస్యలు ఎదుర్కొంటుందో ఆ సమస్యల నుంచి తీసుకురావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అనేది ఖచ్చితంగా మేము ప్రజలకు తీసుకుపోవడం జరిగింది. ప్రజలందరూ ఎంత అంటే అసలు వాళ్ళ సొంతము వాళ్ళ చుట్టాలు వచ్చిన మాదిరిగా ఒక్కొక్కరు ఇన్వైట్ చేయడం జరిగింది మేడం. వాళ్ళ ఇళ్ళకి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి ముందరికి పోతే భారతీయ జనతా పార్టీ లీడర్లు వచ్చిందని వాళ్ళు ఎంతో సంతోషంగా వెల్కమ్ చేయడం జరిగింది. అందుకోసం మేము ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితమైన తీర్పిస్తారని నేను నమ్ముతున్నా మేడం. మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ఫలితాలైతే ఉత్కంఠ తెరేపుతున్నాయి. బీజేపీ ఆపు నువ్వా నేనా అన్నట్లున్నాయి. దేనికవి కూడా గెలుపుపై ధీమా అయితే వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆప్ పరిస్థితి ఏంటి? రైట్, మనతో పాటు ఆప్ ఏపీ కన్వీనర్ రమేష్ కుమార్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి రమేష్ కుమార్ గారు, మస్తాన్ రావు గారు. గుడ్ మార్నింగ్. ఓకే అండి, రమేష్ కుమార్ గారు చెప్పండి, అసలు ఈసారి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మీకు ఎంత వరకు అనుకూలించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? నమస్తే మేడం, బిఆర్కే న్యూస్ ఆడియన్స్ కూడా అందరికీ నమస్కారం. అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పటి వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తూ 11 సంవత్సరాల తన పరిపాలనలో అద్భుతమైన విద్యా విధానాన్ని, వైద్య విధానాన్ని ఇచ్చారు ప్రజలకి. అలాగే మహిళల భద్రత కోసం అక్కడ ఉచిత రవాణా ఉచిత బస్సు అనేది ఇచ్చారు. యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రాకముందు ఢిల్లీలో మహిళలు ఒక టైం అయిన తర్వాత బయటకు వెళ్తే చాలా రిస్కీగా ఉండేది. క్యాబుల్లో ప్రయాణం కానివ్వండి, ఆటోల్లో ప్రయాణం కానివ్వండి, ఇబ్బందిగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఉచిత బస్సు అనేది మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే ప్రజా ప్రయోజనాలు కలిగే ఉచితాలు ఎన్నో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు ఇచ్చింది. వాటి ఫలాలు ఢిల్లీ ప్రజలు ఈ 11 సంవత్సరాల పాటు నిరాఘాతంగా అందుకున్నారు. ఖచ్చితంగా ఢిల్లీ ప్రజల మనసులో ఇప్పటికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీయే ఉంది. ఈ రోజు రాబోయే ఫలితాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ
55 సీట్ల వరకు తెచ్చుకొని గెలుస్తుందని మేము చాలా ధీమాగా ఉన్నాం. 55 సీట్ల పైనే వస్తాయని ఆమ్ ఆద్మీ పార్టీగా మేము నమ్ముతున్నాం. ఓకే ఓకే మస్తాన్ రావు గారు, మీరు చెప్పండి, అసలు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఈసారి ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు, ఎందువల్ల? గుడ్ మార్నింగ్ అండి అందరికీ, ప్యానల్లో ప్రేక్షకులు, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు కూడా. ఢిల్లీ ఎన్నికలకి సంబంధించి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రధానంగా గతంలో ఆప్ ఎన్నికలు ఎదుర్కొన్న తీరుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉద్భవించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. సో అది మనకి అది బాగా విస్తరిస్తూ పంజాబ్ లో కూడా అధికారం హస్తగతం చేసుకుంది, హర్యానాలో కూడా కొంత ముందుకు వెళ్ళింది, కానీ అక్కడ ఉన్న పొత్తు పెట్టుకోకపోవటం వల్ల కొంత వెనకబడిన పరిస్థితి. అయితే గత 2 ఎన్నికలకి ఇప్పటికి ఏంటంటే, గతంలో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీ కొంత ప్రభావితం చేయడానికి, వీళ్ళకి ఆటంకం సృష్టించడానికి పనిచేసేది. కేంద్రంలో అధికారంలో ఉండి మాకు ఢిల్లీలో అధికారంలో రాలేకపోయామనే ఒక ఇది బీజేపీ నాయకత్వంలో కనపడతా ఉండేది. అది లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కొంత వాళ్ళు ఆ పనిని సానుకూలం చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్నికలకి వచ్చేసరికి కేజ్రీవాల్ గారు అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసి ఇంకొకళ్ళ నాయకత్వంలో ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా సిసోడియా కానీ ఇంకొంతమంది మద్యం కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష, అదే రిమాండ్ ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చాయి. సో గత ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి అనేక వాగ్దానాలు, లేదంటే బీజేపీ సహాయ నిరాకరణ, ఆ విధంగా ఎందుకు మేము అభివృద్ధిలో ముందుకు వెళ్ళకపోయామనేది చెప్తా వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళు విద్యకు సంబంధించి, ముఖ్యంగా ఢిల్లీకి అది ఖరీదైన విద్య అందుబాటులో వచ్చే విధంగా కేజ్రీవాల్ చేసిన ప్రయోగం ప్రజల్లో చాలా విజయవంతమైందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అవినీతి ఆరోపణలు ప్రజలు నమ్ముతున్నారా లేదా? కేవలం బీజేపీ కేవలం అధికారం కోసం వాళ్ళందరినీ కూడా ఇరికిచ్చిన పరిస్థితి ఉందా? ఎందుకంటే వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయడానికి కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళ పార్టీ నేతలను లాక్కోవడం, కొంతమందిని అవినీతి ఆరోపణలు ఇరికించడం, ఆ విధంగా భయపెడతాం. ఈ విధమైన నేపథ్యంలో కూడా వీటన్నిటిని ఎదుర్కొని కేజ్రీవాల్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఆయన కేజ్రీవాల్ గ్యారంటీ పేరుతో ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు బీజేపీ కూడా ఈ ఆర్థిక సంస్కరణలు అని ఎప్పుడు చెప్తా ఉంటారు, నరేంద్ర మోడీ గారు కూడా ఉచితాలకు వ్యతిరేకం అంటూ ఉంటారు. అలాంటి బీజేపీ కూడా ఈ కేజ్రీవాల్ గారి ఉచిత పథకాలు కావచ్చు, కేజ్రీవాల్ గారు పోరర్ సెక్షన్ కి ఇచ్చిన గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి. దానిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలని బీజేపీ కూడా రంగంలో దిగి అనేక ఉచితాలు, ఇప్పుడు మనకి తెలంగాణలో చూసినా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చూసినా, ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నారు, తెలుగుదేశం జనసేన కలిసి. బీజేపీకి సంబంధించిన ఒక కేంద్రం నుంచి ఒక నాయకులు వచ్చారు అక్కడికి ఆ ప్రోగ్రామ్. జస్ట్ ఆ మేనిఫెస్టోని పట్టుకోమన్నా కూడా ఆయన పట్టుకోవాలా, ఎందుకంటే ఆ ఉచితాలకన్నిటికి కూడా మేము కూడా భరోసా ఇవ్వాల్సి వస్తే పొద్దున జవాబుదారీతనం ప్రజలు కూడా మమ్మల్ని కూడా నిలదీస్తారనే ఉద్దేశంలో ఏదైనా కావచ్చు. ఆయన మేనిఫెస్టో పేపర్ పట్టుకొని ఇట్లా ఫోటో దిగడానికి కూడా ఒప్పుకోలేదు. అలాంటి పరిస్థితి బీజేపీ. అలాంటిది ఇక్కడ నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వాళ్ళ యొక్క బీజేపీ నాయకులు కావచ్చు, ఢిల్లీలో ప్రతి వీధి తిరిగి మేము ఇప్పుడు ఉచితాలు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కంటిన్యూ చేస్తుందో వాటన్నిటిని కూడా మేము కూడా కంటిన్యూ చేస్తాము. అవి కాకుండా ఇంకా మహిళలకు కావచ్చు, ఇంకా విద్యార్థులకు కావచ్చు, ఇంకా ఆటో డ్రైవర్లకు కావచ్చు, అనేక రకమైన ఉచిత పథకాలను బీజేపీ కూడా ప్రకటించిన పరిస్థితి. అదేవిధంగా మరోవైపు చూస్తే ఇప్పుడు బరిలో ఉన్నప్పటికీ కూడా అంతగా ప్రభావితం చూపిన కాంగ్రెస్ పార్టీ కూడా, ఎందుకంటే 1998 నుంచి 3 సార్లుగా షీలా దీక్షిత్ గారు నేతృత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణలో ఇచ్చినట్లే అక్కడ 5 గ్యారెంటీ స్కీమ్ కూడా అక్కడ కూడా ప్రకటించింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చాలా తక్కువ అనేది చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చూసినట్టయితే, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అయినా బీజేపీ అని చూసుకుంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ నే కనుక మనం పరిగణలో తీసుకుంటే బీజేపీకి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. కానీ నా ఉద్దేశం అయితే గతంలో కూడా 2013లో
ఆ విజయం సాధించిన కేజ్రీవాల్ టైంలో కావచ్చు, లేదంటే 15-20లో కూడా ఇదే బీజేపీ వచ్చేస్తుందని చెప్పేసి అప్పటి కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పడం, వాటిని పటాపంచలు చేస్తూ ఒకసారి 2015లోనేమో 67 స్థానాలు, 2020లోనేమో 62 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇప్పుడు కేవలం 2 సర్వే సంస్థలు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో రావచ్చని చెప్పింది, మెజారిటీ సంస్థలు బీజేపీకి రావచ్చని చెప్పింది. అయితే బీజేపీ నేతలు అనుకుంటున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ అంత తేలికగా చూస్తానికైతే అవకాశం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఉంది కాబట్టి కొంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఇప్పుడు అవినీతి ఆరోపణలను బీజేపీ బనాయించిందా లేదా నిజంగానే వాళ్ళు పాల్పడ్డారా అనే దానికి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు అనేది కూడా దీన్ని మనం చెప్పచ్చు. కొద్దిసేపట్లో ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ ప్రభావం ఎంత మేరకు పనిచేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫ్రీ బీస్ అవన్నీ కూడా ఎడ్యుకేషన్ కానీ మిగతా విషయాలు, పరిపాలన విషయాల్లో కానీ కేజ్రీవాల్ ప్రజల ఆధారాలను చూరగొన్న పరిస్థితి ఉంది. సో ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అది కూడా అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీ అవినీతి ఆరోపణలో కూరుకుపోవటాన్ని ప్రజలు నమ్ముతున్నారా లేదా బీజేపీ కక్ష సాధింపు ధోరణిలోనే ఈ కేసు బనాయించిందా అనే విషయాలకు కూడా జవాబు రాబోతుంది అనేది నేను చెప్తాను. ఈ ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టుగైతే తెలుస్తుంది. మొత్తంగా 19 కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మొదటైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అయితే లెక్కిస్తారు. రైట్, ఇక రమేష్ కుమార్ గారిని అడుగుదాం. రమేష్ కుమార్ గారు చెప్పండి, అంటే గతంలో ఉన్న అవినీతి ఆరోపణల వల్ల ఏమన్నా కొంచెం వెనక్కి అయ్యే అవకాశం ఉందా? అది కూడా మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? 11 సంవత్సరాల పరిపాలనలో మేడం లిక్కర్ స్కామ్ అనే ఒక బూచిని చూపించి ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద అవినీతి బురద జల్లే ప్రయత్నం బీజేపీ చేసింది. అంటే 11 సంవత్సరాల పరిపాలన చేసిన ఒక ముఖ్యమంత్రి నిజంగా అవినీతి పరుడే అయితే అది కూడా బీజేపీ భూతద్దం కింద పనిచేస్తున్నారు ఆయన. అంటే బీజేపీ వాళ్ళు ఢిల్లీలోని వాళ్ళ ఈడీ, సిబిఐ ఇలాంటి సంస్థలను, ప్రభుత్వ సంస్థలను అన్నింటినీ వాడుతూ చూస్తున్నా కూడా వాళ్ళు లిక్కర్ స్కామ్ అన్న ఒక్క మాట తప్ప అతని మీద ఏ మాట చెప్పలేకపోయారు. అంటేనే అదే అతని అవినీతి రహిత పరిపాలనకు మ్యాండేట్ ఉంది. ఖచ్చితంగా ప్రజలకు కూడా ఆ విషయం తెలుసు. బీజేపీలోనే ఎంతో మంది అవినీతి నాయకులు ఉన్నారు. బీజేపీయే కేసులు పెట్టిన నాయకులను బీజేపీలో కలుపుకున్న నాయకులు ఉన్నారు. మరి అలాంటి 100 మంది పెద్ద పెద్ద అవినీతి బీజేపీలో దాచుకుని బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఒక మంచి పరిపాలన ఇస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారన్న విషయం ప్రజలకు తెలుసు. ప్రజలు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈసారి ఎలక్షన్ లో, అంతే లాస్ట్ టైం గడిచిన 2 ఎలక్షన్లో ఎలాగైతే ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించుకున్నారో ఈసారి కూడా అలాగే గెలిపించుకుంటారని మేమైతే చాలా ధీమా వ్యక్తపరుస్తున్నాం మేడం. ఓకే మస్తాన్ రావు గారు, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పేదల పార్టీగా అది రావడం జరిగింది. సో ఈ హామీల అమలులో ఏమైనా జాప్యం జరిగిందనే ఇలాగా సర్వేలన్నీ కూడా ఇటు బీజేపీ వైపుకి వెళ్తున్నాయా, లేకపోతే ప్రజల్లో కూడా అలా ఉందనుకోవచ్చు అంటారు? అసలు అంటే ఎగ్జిట్ పోల్స్ ని పూర్తిగా మనం పరిగణలోకి తీసుకుంటానికి అవకాశం లేదండి. ఎందుకంటే మనకి మహారాష్ట్ర తీసుకున్న కొన్ని సందర్భాల్లో, లేకపోతే హర్యానాలో తీసుకున్నా కొంత పోటాపోటీగా ఉన్న పరిస్థితి మనకు కనిపించాము. అదేవిధంగా మన తెలంగాణలో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ తిరిగి అధికారంలో రాబోతుంది అనేది చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, మెజారిటీ స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. అవన్నీ కూడా విప్లవం చెందిన పరిస్థితి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎగ్జిట్ పోల్స్ ని కూడా పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ వాటిని పటాపంచలు చేస్తూ గెలుచుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏంటంటే ఢిల్లీలో మధ్యతరగతి పేద వర్గాల వాళ్ళు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీని అభిమానిస్తారు. ధనికుల్లో ఎక్కువగా బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పూరర్ సెక్షన్ కూడా ఈసారి అట్రాక్ట్ చేయడానికి బీజేపీ కూడా సర్వశక్తులు ఒడ్డింది అనమాట. అంటే ఆ పేద వర్గాలకు సంబంధించి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ అట్రాక్ట్ చేసి గత దశాబ్ద కాలంగా వాళ్ళ మద్దతు చూరగొందో ఆ పథకాలన్నింటినీ, అంటే ఆమ్ ఆద్మీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మేము కొనసాగిస్తామని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు స్వయంగా అక్కడ బహిరంగ సభలో ప్రకటించిన పరిస్థితి కూడా. అదేవిధంగా కొత్తగా కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అదేంటంటే ఢిల్లీలో అనాథరైజ్డ్ కాలనీస్ ఉన్నాయి అనమాట. అంటే ఎక్కువగా పేద వర్గాల వాళ్ళు అక్కడ చిన్న చిన్న ఇల్లు వేసుకొని ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఓనర్షిప్ ఇస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి. అంటే దేశ రాజధాని ఢిల్లీలోనే కొన్ని పేద వర్గాలకు సంబంధించి ఆ విధమైన వాగ్దానం చేయడం అనేది బీజేపీకి ఇక్కడ
తొలిసారని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ వాగ్దానం చేసేటప్పుడు ఈ ఉచితాలకు సంబంధించి అనేక విధాలుగా పరిశోధన చేసి కానీ వాళ్ళని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురాదు. అలాంటిది అక్కడ గర్భిణీ స్త్రీలకు సంబంధించి కూడా 21,000 రూపాయలు ఇస్తామని కూడా మాతృత్వ యోజన పథకం అని కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామన్నారు. హోలీకి సంబంధించి, దివాళీకి సంబంధించి కానీ ఇట్లా. అదేవిధంగా 50,000 ఉద్యోగాలు కూడా యువతకి కల్పిస్తామని కూడా బీజేపీ వాగ్దానం చేసిన పరిస్థితి ఉంది. అయితే వీటిని తలదన్నుతూ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ గారు కూడా ఇప్పుడు ఇస్తే కాకుండా ఇప్పుడు పూజారులకు సంబంధించి నెలకి 18,000 పూజారికి రంది సమ్మాన్ అని, అదేవిధంగా సంజీవిని యోజన 60 ఏళ్ళకి పైబడిన వాళ్ళు ఎవరికి సంబంధం, ధనిక పేద అని సంబంధం లేకుండా వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సేవలు అందించే పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా మహిళలకు ప్రస్తుతం 1,000 రూపాయలు ఇస్తా ఉన్నారు నెలకి. దాన్ని 2,100 రూపాయలకి చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తే దాన్ని 2,500కి అమలు చేస్తామని బీజేపీ పోటాపోటీగా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అసలు ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఈ ఫ్రీ బీస్ తీర్థయాత్రలకు వెళ్లే వాళ్ళకి రాయితీ ఇస్తామని, అదేవిధంగా వాటర్ కానీ విద్యుత్ కానీ అక్కడ ప్రధానమైన సమస్య, అక్కడ ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. వాటర్ ట్యాక్స్ కానీ వాటిని కూడా రాయితీ ఇస్తామని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అదే విధమైన గ్యారంటీ స్కీమ్ ఇచ్చింది. టోటల్ గా చూసినట్లయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే ఒక పక్కన బీజేపీకి ఒక పక్కల బలంలా తయారైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మాత్రమే పంజాబ్ లో బాగా పోటీ పడతాయి అనుకుంటే అసలు సోయిలోని ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ 117 స్థానాలకు గాను 92 స్థానాల్లో గెలిచి విజయకేతనం ఎగరవేసింది. అదంతా ఆశ్చర్యం అనమాట. అసలు బీజేపీ కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీలైన అవి ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఒక చిన్న పార్టీగా ప్రారంభమయ్యి ఒక పంజాబ్ లాంటి రాష్ట్రాన్ని హస్తగతం తీసుకుంది. అదేవిధంగా హర్యానాలో కూడా గణనీయమైన ఓట్లు సాధించింది. హర్యానాలో కనుక కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కుదుర్చుకొని ఉంటే కనుక బీజేపీ గెలిచి ఉండేది కాదు. సో ఆ విధంగా ప్రభావితం చేస్తా ఉంది. అక్కడే కాదు, ఇప్పుడు మన రమేష్ కుమార్ గారు విశాఖపట్నంలో కూడా ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కూడా విస్తరించిందంటే కేజ్రీవాల్ కి సంబంధించిన క్రేజ్ కానీ, కేజ్రీవాల్ అమలు చేస్తున్న పథకాలు కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అక్కడ పరిపాలన అందించిన విధానం కానీ ప్రజల ఆధారపడిన చూరకుంటా ఉంది. వాళ్ళు ఎక్కువగా కార్పొరేట్ వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటారు. నిజానికి ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్తాను. కేజ్రీవాల్ గారు చెప్పారు, మేము ఫ్రీ బీస్ ఇస్తామంటే విమర్శిస్తా ఉన్నారు బీజేపీ, నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కానీ. గత బీజేపీ 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి 10 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకి రుణమాఫీలు చేసిన పరిస్థితి ఉంది. అలాంటి వాటితో పోల్చుకుంటే మేము ఇచ్చే ఇక్కడ ఫ్రీ బీస్ అనేవి చాలా నామినల్ గా ఉంటాయి అని బీజేపీ మీద కూడా ఆయన బాణాలు ఎక్కుపెట్టిన పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఆ కరప్షన్ ఎలిగేషన్స్ అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి, నేనైతే మద్యం కుంభకోణానికి కేజ్రీవాల్ లాంటి వ్యక్తి అంటే ఒక ఐఆర్ఎస్ అక్కడ కేంద్ర పరిపాలనా అధికారిగా ఆయన రాజీనామా చేసి అవినీతికి వ్యతిరేకంగా పార్టీని స్థాపించి అన్నా హజారే స్ఫూర్తితో ఆయన ముందుకు వెళ్తున్న తరుణంలో అట్లా మద్యం వాటిలో అవినీతికి పాల్పడతారనేది నేనైతే నమ్మట్లేదు. కానీ మరి అక్కడ ఆధారాలు కానీ అవి లభించడం, ఆయన జైల్లో ఉన్న పరిస్థితి, మనీష్ సిసోడియా గారికి జైల్లో ఉన్న పరిస్థితి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరి టెక్నికల్ గా సాంకేతికంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఢిల్లీలో మద్యం విక్రయాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం, వాళ్ళు 100 కోట్ల రూపాయలు పైగా వాళ్ళకి అందిందనేది వాళ్ళు బీజేపీ ఆరోపించడానికి తగ్గట్టు దానికి ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో అవి నిర్ధారణ కావాల్సి ఉంది, కోర్టులో ఉన్నాయి. కానీ ప్రజలు ఏ విధంగా వీటిని కూడా పరిగణలో తీసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటది. ఎందుకంటే కేజ్రీవాల్ లైఫ్ కానీ అంటే ఇటీవల కాలంలో చూస్తే ఆయన ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారని, ఆయన బీజేపీ సంబంధించిన బీజేపీ వైపుకు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా వాళ్ళేదో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని, ఇట్లా అనేక ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో తన ధైర్యాన్ని కోల్పోకుండా కేజ్రీవాల్ గారు పార్టీని నడుపుతున్న విధానం కూడా ఇక్కడ చాలా సాహసంతో కూడుకుందని కూడా చెప్పాలి. సో చూడాలి మరి ఇంకొక దాదాపు ఇప్పుడు 8:49 అవుతుంది. సో కాసేపట్లో మొత్తం ఈ ప్రజల తీర్పు అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను చెప్తాను. ఓకే, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమనుకోవచ్చు అంటారు మస్తాన్ రావు గారు? అసలు కాంగ్రెస్ పార్టీ అసలు ఏమన్నా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా, లేదంటే ఎన్ని సీట్లకు పరిమితం అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు?
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావితం చూపుతుందో అక్కడ కూడా అలానే ఉంది. ఢిల్లీలో 3 సార్లు అధికారం అనుభవించినా కూడా ఆ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభావం అన్ని రాష్ట్రాల్లో తగ్గిపోయింది. ప్రాంతీయ పార్టీలు బాగా విజయం సాధించడం, మరోవైపు బీజేపీ కాంగ్రెస్ యొక్క ఆధిపత్యాన్ని గండికొట్టడం, అవన్నీ కూడా ప్రభావితం చూపుతున్న పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకటే తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే కొంత పొటాపటి మెజారిటీతో వచ్చిన పరిస్థితి. మిగతా అన్ని రాష్ట్రాల్లో చూసినట్లయితే దాని ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది రాను రాను చూస్తుంటే. బీజేపీ గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేది కాదన్నారు, అక్కడ కూడా బీజేపీ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు సర్వే సంస్థలు కానీ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కానీ మనం చూసినట్లయితే, అంటే వాటిని మొత్తంగా పరిగణలో తీసుకున్నా తీసుకోకపోయినా 1 నుంచి 4 స్థానాలు, అంటే 70 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే కేవలం అది గెలుచుకునే స్థానాలు, అవకాశం ఉన్న స్థానాలు, గెలుపు అవకాశం ఉన్న స్థానాలు కేవలం 1 నుంచి 4 మాత్రమే జరుగుతున్నాయంటే దాని ప్రభావం చాలా తగ్గిపోయిందని చెప్పాలి. అదే యాక్చువల్గా కాంగ్రెస్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది అనేది ఇక్కడ మనం ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ మనం పరిశీలించినట్లయితే దాన్ని గమనించవచ్చు మనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు జార్ఖండ్ లో గెలిచినా కూడా అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించే ఆధారపడటమే కానీ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా మనం వేరే రాష్ట్రాలు ఎక్కడ చూసినా కూడా, మహారాష్ట్రలో తీసుకోండి, మహారాష్ట్రలో స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. హర్యానాలో కూడా అధికారంలోకి వస్తుందని అనుకున్నప్పటికీ కూడా చివరిలో దాని పరిస్థితి ఎలా తయారైంది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల రాహుల్ గాంధీ గారు జోడో యాత్రతో కష్టపడుతున్నప్పటికీ కూడా ప్రజల నమ్మకాన్ని, ప్రజల విశ్వసనీయతని వాళ్ళు సంపాదించడంలో కొంత వెనకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ. అంటే అదేదో గత వైభవం లాగా గాంధీ కుటుంబం నుంచి వారసులుగా వస్తా ఉన్నారు తప్పితే బీజేపీకి ప్రధానమైన ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అటు మమతా బెనర్జీ కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష నేతలు అఖిలేష్ యాదవ్ గారు కానీ లీడ్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు, రాహుల్ గాంధీ గారికి నాయకత్వం ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. అవసరమైతే వాళ్లే ప్రధానమంత్రిగా వస్తా ఉంటున్నారు తప్పితే గతంలో కాంగ్రెస్ పార్టీ డిక్టేట్ చేసిన విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ నాయకత్వం వహించే విధంగా లేదు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఆ పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఢిల్లీలో దాని స్థానం 3వ స్థానానికే పరిమితం అవుతుంది. అది కూడా 5 స్థానాలు లేదా 10 స్థానాల వరకు గెలుచుకుంటే అది ఇప్పటికి బాగా విజయం సాధించినట్టేనే నేను చెప్తాను. ఓకే సునీత గారు, ఇప్పుడు వరకు మనం బ్యాలెట్ ఓట్లయితే ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే బీజేపీ మీరు ఊహించినట్టుగానే అనుకోవచ్చా? అంటే ప్రజెంట్ అయితే బీజేపీ ముందంజలోనే కనిపిస్తుంది, నెక్స్ట్ స్థానంలో ఆప్ అయితే ఉంది, కానీ దగ్గరగానే నడుస్తున్నాయి. సో మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? నేనేమంటున్నా మేడం అంటే, ఇప్పుడు ఏదో మేము ఈడీ కేసులు పెట్టి లిక్కర్ స్కామ్ లో పెట్టి ఏదో ఇరికించేసినామని చెప్తున్నారు బ్రదర్. నేనేమంటున్నా మేడం అంటే, ఆ లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగిందో, ఎంత మందిని అరెస్ట్ చేసినారో మనం చూసినాం. అదొకటే కాదు మేడం, ఇప్పుడు ఏదైతే సుకేష్ చంద్రశేఖర్ వాళ్ళ నాయకుడే జైల్లో ఉండి ఎంత ఘోరంగా చెప్పిండో మనం చూసినాం. ఈయన మీద పుంకాలుగా ఎలా చెప్పిండో మనం చూసినాం. ఖలిస్తానీ లింక్స్ ఉన్నాయని చెప్పి స్వయంగా నేను అందులో ఉన్న ఉగ్రవాదిని ఇడిపిస్తానంటే డబ్బులు ఇచ్చినా అని ఆరోపణలు చేసిన, ఇవన్నీ మేమేమన్నా చెప్పినామా మేడం? ఇప్పుడు ఏదైతే వాళ్ళ దోస్తు వాళ్ళతో అంటకాగి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అజయ్ మాకెన్ గారు కూడా మొన్న ఏం చెప్పిండు మేడం? హాస్పిటల్స్ కట్టించే కుంభకోణంలో 312 కోట్ల రూపాయల స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారని చెప్పి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండ్రు మేడం. మేము చెప్పింది ఏం లేదు. అవినీతి ఆయన ఎవరైతే పెద్ద ఆయన ఉన్నాడు కదా, అన్నా హజారే గారు, మనకు అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమంలోనే ఈయన భాగమైనాక తర్వాత ఈయన రాజకీయంగా బయటకు వచ్చేసి పార్టీ పెట్టి ఈయన రాజకీయంగా ముఖ్యమంత్రి అయినారు. ఇవన్నీ చూశాక అన్నా హజారే గారు కూడా ఏమన్నారు? అధికార దాహంతో, పైసల దాహంతో అరవింద్ కేజ్రీవాల్ గారు మునిగిపోయినారు అని చెప్పి ఆరోపించడం జరిగింది. ఏదో బీజేపీ ఆరోపించింది, బీజేపీ చెప్పింది, బీజేపీ అరెస్ట్ చేయించింది కాదు. ఆయన ప్రతి నడవడిక, ఆయన ప్రతి అడుగులు, ఏదైతే పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా చేసిండు, ఏ విధంగా సానుభూతితోటి ఓట్లు కొట్టేసిండో మన ప్రజలు చూసిండు మేడం. ఉచితాలు ఇచ్చిండు, అందరిని నమ్మించిండు, అన్ని ఇస్తానన్నాడు, విద్య తీసుకొస్తున్న ఉచిత విద్య అన్నాడు, ఉచిత వైద్యం అన్నాడు, ఏదో స్టార్టింగ్ లో కొంత చేసిండు, దానికే నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు.
ఆ తర్వాత ఏంది ఇంకు జల్లుకోవడం అని చెప్పేసి చెంప మీద కొట్టించుకోవడం అని చెప్పేసి ఇవన్నీ గ్రేట్ యాక్టర్ లాగా బిహేవ్ చేసిండ్రు పాపం అని చెప్పేసి ప్రజలు నమ్మిండ్రు. కానీ అదే ప్రజలు ఈరోజు తిరస్కరిస్తున్నారు. మేము చూస్తున్నాం మేడం. మేము వచ్చేసి మేము ప్రచారంలో పాల్గొన్నాము. ప్రజలు అన్ని అబ్జర్వ్ చేసిండ్రు కాబట్టి అవన్నీ వాళ్ళకు తిరస్కరిస్తున్న సందర్భం మనం ఈరోజు చూస్తున్నాము. ప్రజలు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు. ప్రజలు ఏం జరుగుతుందో పరీక్షిస్తారు, చూస్తారు. తీసుకుపోయి మేము జైల్లో పెట్టినాము, మేమేదో అవినీతి ఆరోపణలలో మేమే ముంచేసినాము, మేమే 100 కోట్ల రూపాయలు తీసుకొని పంజాబ్ ఎలక్షన్లలో ఖర్చు పెట్టమని చెప్పినాం అన్నట్టుగా మాట్లాడతారు. ఏంది అక్కడ ఖచ్చితంగా కనపడుతుంది మీరు తీసుకున్న డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నారు, జరిగిన స్కామ్లు ఏడంగా జరిగినాయి, ఖర్చులు ఎక్కడ పెట్టిండ్రు అనేది అక్కడ క్లియర్ గా ఈడీ చెప్పడం జరిగింది. దానికి అది నడుస్తూనే ఉంది ఇన్వెస్టిగేషన్. ఓకే. రెండవది మేడం, ఇప్పుడు మేము ఆ విధంగానే బలవంతంగా తీసుకుపోయి మిమ్మల్ని ఏదో జైల్లో పెట్టి మిమ్మల్ని ఏదో చంపించడానికి ప్రయత్నం చేసాను. నువ్వు యాక్టింగ్ చేసినావు కదా మొన్న ఎలక్షన్లప్పుడు, జనరల్ ఎలక్షన్లప్పుడు మీరు పేరోల్ మీద బయటకు వచ్చి సేమ్ ఇదే చెప్పిండ్రు ప్రజలకి. ఆ రోజు మీకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీకు అలయన్స్ లో కూడా ఉన్నది, 2 పార్టీలు కలిపి మోడీ గారి మీద ఏ విధంగా బుద్ధ జల్లాలో, భారతీయ జనతా పార్టీ మీద ఏ విధంగా అక్కసు కక్కాలో, ఏ విధంగా విష ప్రయోగాలు చేయాలో మీరు చేసిండ్రు. అయినా ప్రజలు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ మేడం? వాళ్ళు ఎవరికి ఓట్లు వేయాలో వాళ్ళకి వేసిండ్రు. వాళ్ళు ఏం నిర్ణయించుకోవాలో వాళ్ళు నిర్ణయించుకున్నారు. నువ్వు అవినీతి చేయలేదని వాళ్ళు ఏం నమ్మలేదు, ఖచ్చితంగా నువ్వు చేసినావు అని నమ్మిండ్రు. ఎందుకు అంటే మీరు ఒక్కలే కాదు కదా మేడం, మీ క్యాబినెట్లో ఎంతమంది మినిస్టర్లు మీరు జైల్లో ఉన్నారో మనం చూసినాం. ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయో చూసినాం. దేశాన్ని నమ్ముకునే స్కామ్లలో కూడా మీరు వెళ్ళిపోయినారు. ఈ విధంగా దేశాన్ని నమ్మే కార్యక్రమాలలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని వెల్కమ్ చేస్తారు? మీరు ఎన్ని నాటకాలు పడ్డా కూడా తిరస్కరిస్తారు. మీరు ఎవరైనా ఏ పార్టీలు అయినా కూడా మనము దేశానికి వ్యతిరేకంగా మన కార్యక్రమాలు చేయకూడదు. మరి అవన్నీ మీరు చేస్తున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. ఇంట్లో బీజేపీకి ఏం ప్రమేయం ఉంటుంది చెప్పండి? రాజకీయంగా మేము ఎలక్షన్లలో పాల్గొంటున్నాము. ఏదైతే ప్రజాక్షేత్రంలో మేము రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ప్రజల్ని ఓట్లు అడుగుతున్నాము. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇస్తున్న స్కీములన్నీ ఇస్తున్నామంటే ప్రభుత్వం కొనసాగుతుంది మేడం. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ఎన్నో స్కీములు పెట్టిండ్రు. ఆ స్కీములని ఇవాళ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటది. అక్కడ ఒక ప్రభుత్వం పెట్టిన స్కీములని నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ఒక ప్రాసెస్ ప్రకారం కంటిన్యూ చేస్తారు. అది వాళ్ళకేం చెప్తున్నాడు? నేను పోతే విద్య తీసేస్తాడు, నేను పోతే ఆరోగ్యం తీసేస్తాడు, నేను పోతే ఇది చేస్తారు, ఉచిత కరెంటు తీసేస్తారు. ఇవన్నీ చెప్పుకుంటున్న సందర్భంగా మేము అవన్నీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఏ స్కీములని మేము తీసేయమని చెప్పినాం. అదేం తప్పు కాదు, అది కంటిన్యూ చేస్తాం. ఎవరమైనా ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం పెట్టినది అన్నిటినీ కంటిన్యూ చేస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఢిల్లీ అయినా, మహారాష్ట్ర అయినా, ఏదైనా మనము చూస్తూనే ఉంటాం మేడం. అదేం తప్పు కాదు. కానీ ఈయన చేసే కార్యక్రమాలు, ఈయన చేసే అవినీతి కార్యక్రమాలు, అరాచకాలు అన్ని ప్రజలు చూశారు మేడం. ఢిల్లీ ప్రజలకు విరక్తి వచ్చింది ఈయన మీద. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీకి పట్టం కడతారు. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే రమేష్ గారు, ఇప్పుడు మనం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తే కనుక ఆప్ అగ్ర నేతలందరూ కూడా వెనక్కి ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు మనీష్ సిసోడియా కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, అతిషి కావచ్చు. సో వెనకంజలో ఉన్నట్టుగానే ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వరకు మనం చూసుకున్నట్లయితే కనుక కాస్త వెనకంజ కనిపిస్తుంది. మరి మీరేమంటారు? పోస్టల్ బ్యాలెట్స్ లో కొంతవరకు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. ఎందుకంటే ఢిల్లీలో కొంతవరకు అంటే మోదీ గారు అన్ని మీడియాల ద్వారా కూడా నేను దేశాన్ని అంత అభివృద్ధి చేస్తున్నాను, ఇంత అభివృద్ధి చేస్తున్నాను అని చెప్తున్నారు కనుక అతని మాటను నమ్మిన కొందరు ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఏంటి ఉద్యోగస్తులు ఇలాంటి వాళ్ళు వేసేది కదా, వాళ్ళు నమ్ముతున్నారు అతని మాటలు. కానీ మనకి ఈ రోజు రూపాయి విలువ కానివ్వండి, లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా నెంబర్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది మోడీ గారు మాటలే తప్ప నిజంగా అక్కడ ఏమీ జరగట్లేదని. ఈ రోజు అమెరికా నుంచి 100ల సంఖ్యలో ఆల్రెడీ పంపించేశారు, 1000ల సంఖ్యలో వెనక్కి పంపించేయబోతున్నారు. మన అమెరికాలో ఎవరైతే అంటే వాళ్ళు అంటే ప్రాపర్ ఇమిగ్రేషన్ వీసాలు లేకుండా ఉన్న వ్యక్తులుగా చూపించి పంపిస్తున్నారు. మరి మన మాటకే అంత విలువ ఉంటే అక్కడ ఇల్లు కొనేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. అంటే వీళ్ళలో వెనక్కి పంపించేస్తున్న వాళ్ళలో అక్కడ ఇల్లు కొనేసుకొని అక్కడ సెటిల్ అయిపోయామనుకున్న వాళ్ళు ఉన్నారు. మరి మన మాట అంత బలంగా ఉంటే చెప్పి కొన్నాళ్ళు కనీసం 3 నెలల టైమే ఉండి 6 నెలల టైమే ఉండి వాళ్ళ ఇల్లు కనీసం అమ్ముకుంటారు అని మాట చెప్పగలిగే పరిస్థితి కూడా లేదంటే మనం ఓన్లీ మాట గొప్ప ఏదో సామెత ఉంది. అలాగా మోడీ గారంతా కూడా ఇక్కడ మీడియాను వాడుకొని మన దేశంలో ఎంతో, మన ప్రపంచంలో మన దేశానికి ఎంతో పేరు వచ్చేసింది, మన దేశం ఎదిగిపోతుంది, వెలిగిపోతుంది అని చెప్తున్నారు తప్ప నిజమైన అభివృద్ధి ఇక్కడ జరగడం లేదు. ఆ విషయం తెలిసిన ప్రజలు ఎవరైతే అంటే యాక్చువల్ గా నిజమైన అభివృద్ధి ఎప్పుడు
ఆల్రెడీ 100 కోట్లు ఉన్నోడు, 1000 కోట్లు ఉన్నోడు, 1,00,000 కోట్లు ఉన్నోడు అయితే అది అభివృద్ధి కాదు. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో, ఎవరైతే సామాన్యమైన జీవితం కూడా బతకడానికి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళ జీవితాలను మెరుగుపరచడం ప్రభుత్వాల పని. ఆ పని అరవింద్ కేజ్రీవాల్ గారు చేస్తున్నారు. కొద్దిసేపట్లో మనకి రెగ్యులర్ ఇవి మన ఈవీఎంలు ఓపెన్ అయిన తర్వాత మనం చూస్తాం అసలు రిజల్ట్. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మేము అనుకున్న సీట్లని సంపాదిస్తుందని నేను చెప్తున్నాను మేడం. అంటే ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మినిమం ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మినిమం 55 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. ఓకే, 55 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, మస్తాన్ రావు గారు మీరు చెప్పండి. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మాత్రమే మనం తీసుకున్నట్లయితే ప్రజెంట్ బీజేపీ అయితే కాస్త ముందంజలోనే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అగ్రనేతలు, అగ్రనేతలు అయితే కాస్త వెనకంజలో ఉన్నట్టుగానే కూడా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మరి దీన్ని మనం ఎలాగా చూడాలంటారు? కొంత అంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏంటంటే ఉద్యోగ వర్గాల నుంచి ఉంటుంది కాబట్టి మరి అనూహ్యంగా ఎవరైతే మనకి ముఖ్యమంత్రి అతీషి గారు కావచ్చు, కేజ్రీవాల్ గారు కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సిసోడియా గారు గతంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెనకంజలో ఉంటాం. కొద్దిగా ఈ సూచనలన్నీ కూడా అంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే బీజేపీకి అనుకూలంగానే ఉన్నట్టుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ లో బీజేపీకి మెజార్టీ రావడం వేరు. ఈ ముగ్గురు ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి కీలకమైన నేతలుగా ఉన్నారో ఆ నేతలందరూ కూడా వెనకబడి ఉన్న పరిస్థితి కూడా కొంత మంచి సూచనలుగా ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే కనిపించట్లేదు. అంటే బీజేపీని ఈ వర్గాలు కనుక నమ్మితే అదేవిధంగా ట్రెండ్ మన ఢిల్లీ వాసుల నుంచి కూడా ఎవరైతే అంటే ఈ ఉద్యోగ వర్గాలు కాకుండా మామూలు సాధారణ వర్గాలు కూడా బీజేపీ వైపు అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగ వర్గాలు వాటిని తీసుకున్నాయి అంటే ఉద్యోగ వర్గాలు కూడా కొంత ప్రభావితం చేస్తాయి. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మనం చూసినట్లయితే ఉపాధ్యాయ వర్గాలు, ఎన్జిఓలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండడం ఫస్ట్ ప్రారంభమైంది. ఆ తర్వాత నిరసన అది గ్రామాలకి, పట్టణాలకి అన్ని పాకి అది ఘోర పరాజయం పాలు పనిచేసిన పరిస్థితి ఉంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మరి ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఈ ప్రధానమైన నేతలు అంటే ముందు మెజారిటీ రావడం అనిపించండి. బీజేపీకి 13, ఆప్ 12 లేకపోతే కాంగ్రెస్ 1 అంటున్నారు. కానీ ఈ ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అధినేతలు దీనిలో వెనకబడి ఉండటం అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనేది మనకి ఇక్కడ పరిస్థితిని బట్టి చూడాలి. అంటే ఇంకా మొత్తం 70 స్థానాల్లో నిజానికి 70 స్థానాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కూడా వస్తే ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనుకోండి. జనరల్ గా ఫస్ట్ వచ్చిన ట్రెండే ఆఖరి వరకు ఉండే అవకాశాలు కూడా మనకి మనం ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ట్రెండ్ ని బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉన్న పరిస్థితి. సో ఇక్కడ కూడా అదే కనిపిస్తా ఉంది. మరి చూడాలంటే కేజ్రీవాల్ వాళ్ళలో ఎలా నమ్మకం కలిగించలేకపోయారు. ఆయన ఇప్పుడు మేడం చెప్పినట్టు బీజేపీ బనాయించింది కాదు, అవి నిజంగానే పాల్పడ్డారనే విధంగా ప్రజలు నమ్మితే కనుక అలాంటి ట్రెండే కంటిన్యూ అయ్యి ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చూడాలి. అంటే నిజంగానే అవినీతి ఆరోపణల ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు అంటారా కొంతవరకైనా? ఖచ్చితంగా అండి. అంటే ఎట్లా ఉంటుందంటే ఆరోపణలు చేయటం వేరు, వాళ్ళు జైలుకి వెళ్ళి వాటికి సంబంధించి రిమాండ్ ఖైదీలుగా అంటే వాళ్ళు మేము అది ఆరోపణలు మేము వాటికి పాల్పడలేదు, ఆ అవినీతికి మేము పాల్పడలేదు అనే విధంగా వాళ్ళు నిరూపించుకోలేకపోవటం. అంటే ప్రైమా ప్రిఫరెన్స్ లో ఏంటంటే వాటిని ప్రజలు నమ్మకపోవడం అనిపిస్తే ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు వాటిని మేము అట్లా తీసుకోలేదు మనీ అనేది చెప్పుకోవటం కూడా కొంత వాళ్ళకి ఆత్మస్థైర్యం వాళ్ళకి కలుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా నమ్మే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ఎంతో కొంత ఆధారాలు ఉంటే తప్పితే జైలుకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత పాల్పడతారేమో అనేది కూడా ప్రజలు నమ్మే అవకాశాలు ఉంటాయి జైల్లో. ఎందుకంటే మనీష్ సిసోడియా గారు లాస్ట్ ఇయర్ ఇప్పుడు దాదాపు 1 year దాటిపోయినట్టు ఉంది. సో అదేవిధంగా కేజ్రీవాల్ గారికి సంబంధించిగానే ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అగ్ని పరీక్ష. ఒక పక్కన ఆ పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీలోనే కొన్ని అసంతృప్తి వాదులు ఉంటారు. అదేవిధంగా బీజేపీ రాజకీయ ఎత్తుగడలు ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయడానికి ఏ పార్టీ అయినా కూడా ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయడానికి చేస్తూ ఉంటది. అది నయానా భయానా ఇటు అవినీతి ఆరోపణలే కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీలోని కొంతమందిని చీల్చి బీజేపీ తీసుకోవటం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో పనిచేసే అవకాశాలు ఉంటాయి. అది ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు వెనకబడి ఉండటం అనేది
ఒక ఆశానుపాతంగా చెప్పొచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ. ఓకే ఓకే సునీత రెడ్డి గారికి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక వన్ వర్డ్. ఇప్పుడు ఏదైతే మనకు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి బలం వాళ్ళే. ఎందుకు అంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఒక చీపురు కట్టతో నేను అవినీతిని తూడ్చేస్తా అని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన వెనుక నిలబడ్డారు. యువత నిలబడ్డారు, మహిళ నిలబడ్డారు, ప్రత్యేకంగా మనకు ఉద్యోగస్తులు నిలబడ్డారు. ఎందుకు అంటే వెల్కమ్ చేద్దాం, అవినీతిని తూడ్చిపెడతాడేమో కదా అని. కానీ ఇప్పుడు చూస్తే జరిగింది ఏంది? పక్కా అవినీతి కార్యక్రమాలలో మునిగిపోయిండు. నేను గవర్నమెంట్ బిల్డింగ్ లోనే ఉండను, ప్రభుత్వ ఆవాసంలోనే నేను ఉండను, నా ఇంట్లోనే ఉంటా, నాదే బుడ్డి కారు ఉంది, ఆ చిన్న కారులోనే వెళ్తా అన్న ఆ మనిషి వందల కోట్ల రూపాయలు పెట్టి సీస్ మహల్ కట్టించుకొని లగ్జూరియస్ హౌజులు మెయింటైన్ చేసుకుంటూ పెద్ద పెద్ద కార్లు మెయింటైన్ చేసుకుంటూ 40-50 మంది సెక్యూరిటీని పెట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు అతను ఆ విధంగా ఎందుకు మారిండు, ఆ మార్పు ఏంది అనేది ఆ ప్రజలలో ఖచ్చితంగా కనిపిస్తుంది మేడం. ఆడ కనిపించకుండా పోయేదానికి ఏమీ లేదు. అతను మార్పు కనిపిస్తుంది. అతను ఎమ్మెల్యేలు అతను నమ్మని పరిస్థితి. అతను ఖచ్చితంగా అవినీతి చేసిండని జనాలు నమ్ముతున్నారు, తన నాయకులు నమ్ముతున్నారు, ఆఫీసర్లు నమ్ముతున్నారు, ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు మేడం. అక్కడ కనిపిస్తా ఉంది. మామూలు ఒక షర్ట్ వేసుకొని ఒక చీపిరి కట్ట పట్టుకొని నెత్తికి ఒక టోపీ పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి నేను ఈ అన్నా హజారే పార్టీ నుంచి వచ్చాను, అవినీతికి వ్యతిరేకంగా పార్టీ చేసినప్పుడు దేశంలో ఉన్న అందరూ వెనక నిలబడ్డారు. ఈ రోజు ఆయన చేసిన అవినీతికి 1 కాదు 2 కాదు ఎన్ని చెప్తున్నాను నేను, ఇందాక లిస్టు చెప్పిన. ఏ విధంగా ఒక పన్ను కూడా అతను ఎంత ఖలిస్తాను ఏర్పాటువాది, అలాంటి వాడు కూడా ఆరోపణ చేస్తున్నాడు. నేను పైసలు ఇచ్చిన ఒక ఉగ్రవాదిని వదిలేసేందుకు పైసలు ఇచ్చిన నేను చూసుకుంటా అని చెప్పిన పరిస్థితిని మనం ఆ విధంగా వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది అంటే ఎంత దిగజారిపోయినాడు, ఏ విధంగా పతనమైనాడు, తను అవినీతి ఏ విధంగా చేస్తున్నాడు, అవినీతి కార్యక్రమాల ఏ విధంగా మునిగి తేలింది ఆ పార్టీ అని ప్రజలు మరీ అంత అమాయకులు కాదు కదా మేడం. ఆఫీసర్స్ చదువుకున్న వాళ్ళైతే రోజు పేపర్లు చూస్తారు, టీవీలు చూస్తారు, అన్ని ప్రతిదీ వింటారు, వాళ్ళు నిర్ణయించుకుంటారు మేడం ఎవరు ఈ దేశానికి నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఇస్తారు, ఎవరైతే ప్రజల పక్షాన్ని ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది కదా మేడం. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా తీర్పిస్తారు. ఓకే రైట్ అండి. డిబేట్లో పాల్గొన్నందుకు సునీత రెడ్డి గారికి, రమేష్ కుమార్ గారికి, మస్తాన్ రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా మరి కాసేపట్లో అయితే ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి. చూద్దాం ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు. నిజంగానే ఆప్ హ్యాట్రిక్ కొడుతుందా లేదంటే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా బీజేపీ కైవసం చేసుకోబోతుందా అనేది అయితే ఒక ఉత్పన్నమవుతున్న క్వశ్చన్ కి మరి కాసేపట్లో సమాధానం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి అయితే ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ పోల్స్ ఓట్లు అయితే లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కనుక బీజేపీ ముందంజలు అయితే కాస్త కనిపిస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా జరగబోతున్న నేపథ్యంలో చూద్దాం ముందు ప్రజలను ఎవరిని ఆదరిస్తారో, ఎవరి హామీలు నమ్మారో, లేదంటే ఎవరిని నమ్ముతున్నారో, ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారా, లేదంటే హ్యాట్రిక్ కొడతానికి ఆపుకే అవకాశం ఇస్తారా, మరి కాసేపట్లో తేలనుంది. సో